థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు అంటే నేను ఇది ఫస్ట్ టైం మా బాబు నాకు చేశాడు. సో అందు గురించి అంటే నాకు నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేయలేకపోతాను. నా గురించి ఇది చాలా హ్యాపీ మూమెంట్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రిన్సిపల్ సార్ అండ్ టీచర్స్. ఎందుకంటే ఇది మా తెలుగు సంప్రదాయము అంటే ఇప్పుడు కాదు పిల్లలకి తెలీదు యాక్చువల్లీ. సో టీచర్స్ అంటే ఇక్కడ స్టడీస్తో పట్ట ఇది కూడా నేర్పుతున్నారు కదా. సో చాలా హ్యాపీ. మా తెలుగు ఈ ఫ్యూచర్స్ అండి ఇక్కడ కూర్చున్నారు. మీ పిల్లలు అంటే ఏ దౌతులు మనకు తెలియదండి. సో అందువల్ల ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఫోనా కావాలండి. ఇంకా మన తెలుగు సంప్రదాయం, మా పద్ధతి, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలాగా టీచర్స్కి ఎలా రెస్పెక్ట్ చేయాలి అన్నీ, మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరికీ అండి చాలా అంటే చాలా రెస్పెక్ట్ చేయాలి, చాలా చేయాలని. సో పిల్లలకి అన్నీ చెప్తున్నారు కదా, దాని గురించి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇక్కడ స్టడీస్ కూడా మేము చాలా హ్యాపీ. ఫస్ట్ టైం మేము వచ్చాము ఇక్కడికి. సో స్టడీస్ గురించి అండి మా బాబు నేను చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ టీచర్స్ కూడా చాలా సపోర్టివ్. పిల్లలకంటే మా సొంత పిల్లలు వాళ్ళు అంటే ఇంట్లో మనతో వాళ్ళ పిల్లలంటే చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అంటే మా టీచర్సే వాళ్ళ పేరెంట్స్ అండి. మేమైతే ఫస్ట్ పేరెంట్స్ ఓకే, కానీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ టీచర్స్ అండి, వాళ్ళకి సెకండ్ పేరెంట్స్. ఇది వాళ్ళ సెకండ్ ఫ్యామిలీ అండి. ఇది మన ఫస్ట్ ఫ్యామిలీ అంటే మేము అందరూ నేర్పుతున్నామండి, అన్నీ చేస్తున్నాము అన్నీ ఓకే. కానీ ఇది ఇక్కడండి పిల్లలు మనతోనే స్కూల్ నుంచి ఇక్కడికి మార్నింగ్ స్కూల్కి వస్తున్నారు, లాంగ్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. సో ఇక్కడ టీచర్సే వాళ్ళ పేరెంట్స్ అండి, సెకండ్ పేరెంట్స్. సో అందరికీ ఇక్కడ ఎంతమంది కిడ్స్ ఉన్నారు వాళ్ళకి మీరు చెప్పినాను, అందరికీ టీచర్స్కి చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ యూ చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి సెకండ్ పేరెంట్స్. ఓకే, మమ్మీ దగ్గర పేరెంట్స్ దగ్గర మమ్మీ పాప దగ్గర అన్నీ నేర్చుకుంటారు, కానీ స్కూల్లో చాలా ఇంకా నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.